నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి రేవంత్ సర్కార్ టాలీవుడ్ మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీట్ ఎక్కించింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని మహిళ మృతి చెందగా ఆమె 9 ఏళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ పై జైలు నుండి బయటకు రావడం చకాచకా జరిగిపోయాయి. అయితే వివాదం సద్దుమణిగిందని అంతా భావిస్తున్న దశలో థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి రేవంత్ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక దీంతో రేవంత్ సర్కార్ సినీ ఇండస్ట్రీకి మధ్య ఎవ్వరూ పూడ్చలేని గ్యాప్ ఏర్పడిందని అంతా భావించారు. కానీ 2-3 రోజులకే సినీ ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు భేటీ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి మధ్య ఉన్న వివాదం సమసిపోయిందనిపించారు. అయితే గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనూ సినీ ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా వివాదం కొనసాగింది. జగన్ తన మొండి వైఖరితో వివాదాన్ని పెంచుకోగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన చాకచక్యంతో వివాదాన్ని ముగించుకోవడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గమనించిన వైసీపీ నేతలు సినీ పెద్దల పట్ల జగన్ అప్పట్లో అవలంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీని చులకనగా చూశారన్న వాదన ఉంది. సినిమా రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా కొద్ది రోజులు వివాదం కొనసాగింది. ఇక ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఆ సమయంలో జగన్ వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవైనా, ముఖ్యమంత్రి ఎవరున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్తే ఘన స్వాగతం లభించేది. కానీ జగన్ మాత్రం చిరంజీవి ఇతర హీరోల వాహనాలను లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కార్లను గేటు బయట వదిలేసి జగన్ ను కలిసేందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దీనికి తోడు జగన్ తో సమావేశమైన సమయంలో మీరేంటి హీరోలు, నేను అసలైన హీరో అన్నట్లుగా జగన్ ప్రవర్తన కనిపించింది. ఈ క్రమంలో చిరంజీవి చేతులు జోడించి సినీ ఇండస్ట్రీకి మేలు జరిగేలా చూడాలని నిర్ణయాలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవి పట్ల జగన్మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మెజార్టీ ప్రజలు సైతం సినీ హీరోల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సినీ ఇండస్ట్రీకి నోరు పారేసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడం ఈ ఘటనకు కూడా కారణమైందని చెప్పవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.